వినుకొండలో ప్రజలకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. గురువారం వినుకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 2 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. వినుకొండ విజయవాడ ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ రోజు 2 కొత్త బస్సులు ప్రారంభించారు. కొత్త సర్వీసులు ఆర్టీసీ గతంలో 20 బస్సులకు పైగా లగ్జరీలు, సూపర్ ఎక్స్ప్రెస్లు, ఇంద్రా బస్సులు అవన్నీ కూడా ఇక్కడ వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1489 బస్సులు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మరి కొత్త బస్సుల్ని ప్రవేశపెట్టాం. మరో 1400 బస్సులు రానున్న కొద్ది నెలల్లో 1400 బస్సులు కొత్త బస్సులు మళ్ళీ విడుదల చేయబోతున్నాం. చంద్రబాబు గారు ఒక విశాలమైనటువంటి దృక్పథంతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తీసుకురావడం కోసం ఈ రోజు మరో 1400 బస్సులు కొట్టడానికి ప్రణాళిక చేశారు. నేను అడుగుతున్నా, గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? మీరు కొత్త బస్సులు ఎందుకు తెప్పలేకపోయారు? ఆర్టీసీ ఛార్జీలు అనేక సార్లు పెంచారు. 4 సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు. ప్రయాణికుల మీద భారం పెంచారే తప్ప ప్రయాణికుడికి సామాన్యుడికి ఏదైనా ఒక సౌకర్యం ఇచ్చారా గత ప్రభుత్వంలో? ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు? గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఆదుకోలేదు, ఆర్టీసీ డిపోల్ని మెరుగుపరచలేదు. అవసరమైతే ఆర్టీసీ ఆస్తులు మాత్రం అమ్ముకోవడానికి రెడీ అయిపోయారు. ఏదో ఈ లోపు ప్రజలు వాళ్ళని సాగనంపబట్టి సరిపోయింది. లేకపోతే ఆర్టీసీ ఆస్తులన్నీ దుర్మార్గంగా తాకట్టు పెట్టుకునేవాళ్ళు మొత్తం కూడా. గత ప్రభుత్వం విధానాలు ఆ విధంగా ఉన్నాయి. ప్రయాణికులకి, సామాన్యులకి, ప్రజలకి చేసిన మేలు లేదు గత ప్రభుత్వం. ఆర్టీసీ ఛార్జీల భారం మాత్రం 4 సార్లు పెంచి ఛార్జీలు పెంచి భారం మోపారు తప్ప ప్రజలకు ఒనగూరుకొచ్చిన ఒక్క మేలు లేదు గత ప్రభుత్వంలో. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక అనేక సర్వీసుల్ని, పల్లె వెలుగు బస్సులు పెంచారు. పిల్లలకి చదువు కోసం, హై స్కూల్ పిల్లల కోసం, కాలేజీ పిల్లల కోసం టైంకి సర్వీసులు నడుపుతా ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇంకా కొత్త మార్పులు తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఈ రోజు డీజిల్ వల్ల డీజిల్ ఛార్జీలు పెరిగిపోయి రవాణా ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో సోలార్ విద్యుత్ తోటి, కరెంటుతో నడిచేటువంటి వాటితోటి, అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దానికి కారణం ఏంటి? దాని వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. ఒక పక్క పొల్యూషన్ తగ్గిద్ది, ఇంకో పక్క కిలోమీటర్కి ఖర్చు తగ్గిద్ది. వెహికల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. అనేక ప్రయోజనాలు, బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సుల్ని, వాహనాల్ని రానున్న కాలంలో దేశంలోని ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్, కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా తయారవబోతా ఉంది. దానికి కారణం పొల్యూషన్ తగ్గించాలి. దీనివల్ల వర్షాలు సకాలంలో పడతాయి. పొల్యూషన్ తగ్గించినందువల్ల ప్రజలకు ఆరోగ్యం, ఖర్చు తగ్గుతుంది. మెయిన్ గా ఆర్టీసీకి ఖర్చు తగ్గుతుంది. ప్రయాణికులు కాకపోతే మళ్ళీ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ప్రయాణికులకు మళ్ళీ ఛార్జీలు పెంచకుండా ఉండాలంటే డీజిల్ బస్సుల బదులు ఎలక్ట్రిక్ వాహనాలు రావాలా. దాన్ని ఈరోజు చంద్రబాబు గారు దేశంలోని ఒక రోల్ మోడల్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నందుకు వారికి, ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన వినుకొండ డిపోకి కొత్త డిపో నిర్మాణానికి 17 కోట్ల ఆవశ్యకత ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు నిధులు కొరత ఉన్నప్పటికీ భవిష్యత్తులోనైనా మనకి కొత్త బస్ స్టాండ్కి నిధులు ఇస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఎండీ గారు సుముఖంగా ఉన్నారు. ఎండీ గారు తిరుమలరావు గారు, మన వినుకొండ బస్ స్టాండ్ బాగా ఇరుకైపోయింది, ఎప్పుడో పాతదైపోయింది. దీన్ని కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేపడితే బాగుండని ఎండీ తిరుమలరావు గారు కూడా మరి మనకు సపోర్ట్ గా ఉండటం చాలా అభినందనీయం. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు కూడా దీని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు ఎండీ గారు, తిరుమలరావు గారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.